నమస్తే అండి. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 42 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుతో. నందమూరి తారక రామారావు గారు, ఆ పెద్దయిన మహానుభావుడు, చాలా గొప్ప ఆశయాలతో ప్రారంభించిన పార్టీ. ఈ పార్టీ గురించి ఒక యువకుడిగా మీ ఆలోచన ఏంటి? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ తెలుగువాడికి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్వాతంత్రాన్ని ఇచ్చిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఏ విధంగా అంటే, ఒకప్పుడు తెలుగువాడు అని మద్రాసీలుగా అని చెప్పుకునే మనకి మేము తెలుగు వాళ్ళమని సగర్వంగా చెప్పుకునే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది. ఆ రీఫార్మ్స్ వల్ల ఈ తెలుగు జాతిలో తెలుగుదేశం పాత్ర అనేది మరువలేనిది. ఎందుకంటే ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, రాయలసీమ అయినా, ప్రాంతం ఏదైనా కావచ్చు, తెలుగుదేశం చేసిన అభివృద్ధి, తెలుగుదేశం అందించిన అభివృద్ధి ఫలాలు, తెలుగుదేశం అందించిన సంక్షేమ ఫలాలు, తెలుగుదేశం తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల ఈరోజు తెలుగు జాతి ఇంత పటిష్టంగా ఉంది. ఏ విధంగా అంటే, ఒకప్పుడు తెలంగాణలో ముఖ్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థ చేతిలో పల్లెల్లో బడుగు బలహీన వర్గాలు వాళ్ళు మగ్గిపోతూ ఉంటే అది చూసి భరించలేక పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులను అందించాడు ఆనాడు మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆ రోజు అదేవిధంగా ఆ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ఎంతోమంది బడుగు బలహీన వర్గాలని, బీసీలని, దళితుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ప్రోత్సహించారు, ఎలాంటి రాజకీయ చరిత్రలు లేని వాళ్ళని. అది ఆనాడు ఎన్టీఆర్ గారు చేశారు. అదేవిధంగా తెలుగు గంగ ఏ విధంగా అంటే, ఇటు రాయలసీమకి, నెల్లూరు జిల్లాకి త్రాగు సాగు ఇస్తూనే చెన్నైకి త్రాగునీరు అందించింది తెలుగు గంగా ప్రాజెక్టు. అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మద్దు వలస అనే ప్రాజెక్టు మొదలుపెట్టి ఆనాడు ఎన్టీ రామారావు గారు శ్రీకాకుళం ప్రజలకి జీవనాడిగా మార్చారు. అదేవిధంగా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆదిలాబాదు పర్యటనలో ఉంటే అక్కడ గిరిజనులు పడుతున్న సమస్యలు చూసి ప్రత్యేకంగా గిరిజనులకి ప్రాంతాల్లో గిరిజన వాళ్ళే ఉద్యోగులు చేయాలని జీవోని తీసుకొని వచ్చాడు. ఆ జీవో వల్ల ఎంతోమంది గిరిజనులు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. ఇది ఎన్టీ రామారావు గారు చేశారు. అదేవిధంగా పాలమూరు బిడ్డలు మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంటే ఆ రోజు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కావచ్చు, నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు మొదలుపెట్టి ఆ ప్రాంతంలో కరువును పారద్రోలాలని చూశాడు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా అటు తెలంగాణకి, అటు తెలంగాణలో నల్గొండ జిల్లాకి, ఇటు రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు నీళ్ళు ఇచ్చాడు ఎవరు? ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాదు, ఎన్నో ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమకు జీవనాడైన హాంద్రి నీవా కావచ్చు, అదేవిధంగా గాలేరు నగిరి కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులు రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాదండి, ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం ప్రముఖంగా చెప్పుకుంటాం బస్ స్టాండ్లని. ఒకప్పుడు బస్ షెల్టర్లు కూడా లేకుండా ఎక్కడో రోడ్లపై నిలుచుకునే వాళ్ళు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు బస్ షెల్టర్లు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు నిర్మించారు. ఇప్పటికీ మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా పెద్ద పెద్ద బస్ స్టాండ్లు అని చెప్పుకునే ఎంజీబీఎస్ ఇమ్లీగూడెం దగ్గర ఉంది. అది ఒకప్పుడు అక్కడ ఒక రేకుల షెడ్లో ఉండేది. అది అక్కడి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్, ఒకటి పెద్ద బస్ స్టాండ్ ఉండాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు కట్టడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో ఉండేది కావచ్చు, విజయవాడలో కావచ్చు, తిరుపతిలో ఉండే జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ బస్ స్టాండ్, అది కట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తిరుపతిలో కూడా బస్ స్టాండ్ అది ఎన్టీ రామారావు గారు కట్టింది. అదేవిధంగా ఎన్నో బస్ స్టాండ్లు నిర్మించారు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతి కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్లకి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలి, అదేవిధంగా ప్రతి 5 కిలోమీటర్లకి ఉన్నత పాఠశాల ఉండాలని కట్టించింది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ మార్కు. అదేవిధంగా హాస్పిటళ్ళు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు కావచ్చు, ఫిజియోథెరపీ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ నిర్మించి ఎంతోమంది, కొన్ని వేల మంది డాక్టర్లను రిక్రూట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో తొలి హెల్త్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తిరుమలలో నిత్య అన్నదానం మొదలుపెట్టి, వెంగమాంబ నిత్య అన్నదానం అది మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తిరుమలలో కంప్యూటరైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ పేదరిక నిర్మూలన జరగాలంటే అది విద్యతోనే సాధ్యపడుతుందని భావించి ఆ రోజు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్నో రూపకల్పనలు చేశారు. ఎందుకంటే ప్రతి పేదవాడు చదువుకోవాలి అనే సంకల్పంతో చేశారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ బేస్డ్ మీద ఉద్యోగాలు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ పెద్ద చదువులు 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి చేయూతనిచ్చారు పెద్ద చదువులు చదువుకునేదాన్ని. అది ఒక రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది. ఆ తర్వాత చదువుల పండుగ అనే కార్యక్రమం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి,
పేదరిక నిర్మూలన జరగాలంటే చదువుతో మాత్రమే సాధ్యపడుతుందని భావించి ఆ రోజు ప్రాథమిక పాఠశాలలు కావచ్చు, ఉన్నత పాఠశాలలు కావచ్చు, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా జూనియర్ కాలేజీలు పెట్టించారు. అదేవిధంగా 23 ఈ విధంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలను 230కి పైగా చేసి ఒకప్పుడు 10,000 సీట్లు ఉన్న ఇంజనీరింగ్ సీట్లు 60,000కు పైగా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కూడా ఇదే విధంగా ఇంక్రీజ్ చేసి మెడికల్ సీట్స్ కూడా ఇదే విధంగా ఇంక్రీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా ఎవడో డబ్బుండేవాడు మాత్రమే కాదు, స్కిల్ బేస్డ్ మీద చదువుకోవాలి అని చెప్పి ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ ఎంసెట్ విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టి నిష్పక్షపాతంగా కౌన్సిలింగ్ చేపించే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. డిప్లొమా కాలేజ్ కోర్సెస్ కూడా ఎంట్రన్స్ పెట్టారు. ప్రతి ఎన్నో రిఫార్మ్స్ అండి. ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్లో కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే కొన్ని తీసుకొని వచ్చినటి దేశం మొత్తం కూడా అవలంబించే విధంగా చేశాయి. ఏ విధంగా అంటే ఒకప్పుడు గంజినీళ్ళకు మాత్రమే పరిమితమైన పేదవాళ్ళకి కిలో 2 రూపాయలకు బియ్యం ఇచ్చి ఆహార భద్రత కల్పించాడు. ఈ రోజు దేశంలోనే మొట్టమొదటి ఆనాడు ఎన్టీఆర్ గారు చేశారు. ఆ తర్వాత దేశం మొత్తం దాన్ని అవలంబించే విధంగా చేశారు. అదేవిధంగా మహిళలు కూడా మనలో సగభాగమే అని చెప్పి, మహిళలు కూడా సమాజంలో సగభాగం అని చెప్పి వాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఎన్టీ రామారావు గారు. ఇది మాత్రమే కాకుండా మహిళలకి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ అంటున్నారు. అది ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో అదేవిధంగా కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా పాలనంటే ఏదో రాజకీయాలంటే పెత్తనం చలాయించడం కాదు, పేదలకు మేలు చేయడం అని నిరూపించి ఆ విధంగా ప్రజల వద్దకు పాలన తీసుకొని వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు ఆఫీసులకు మాత్రమే పరిమితమైన అధికారులను పల్లెకి వెళ్ళి ప్రజలకు సేవ చేసేలా మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా అండి డైలీ యువర్ సీఎం అని ఈరోజు చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రతి రాష్ట్రంలో ఇవి డైలీ యువర్ సీఎం అని ఆ కార్యక్రమాన్ని 1996-97లోనే మొదలుపెట్టారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన వాళ్ళు ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొని రావాలి, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావాలి. ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రం వచ్చిన రోజే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆ రోజు అనేక మార్పులు ఆర్థిక సంస్కరణల దిశగా పరుగులు పెట్టారు. అదేవిధంగా ప్రపంచం ఏ విధంగా అవలంబిస్తూ ఉంది, మనం ఏవి అడాప్ట్ చేసుకోవచ్చు, మన ప్రాంతంలో అవి అడాప్ట్ చేసుకుంటే మన ప్రాంతం కూడా ప్రపంచాన్ని శాసించగలుగుతుందని భావించి ఆ రోజు ఐటీని తీసుకొని వచ్చారు. ఆ రోజు భారతదేశం మొత్తానికి నేషనల్ ఐటీ కౌన్సిల్ అనే అటల్ బిహారీ వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఎస్టాబ్లిష్ చేస్తే దానికి చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ హైటెక్ సిటీ కావచ్చు, అదేవిధంగా విప్రో కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్, ఈ విధంగా అనేక కంపెనీలు హైదరాబాద్కి రావడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. ఆ విధంగా తీసుకొని వచ్చి ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన ఎవరైనా కానీ మారుమూల పల్లెల్లో కూడా నేను హైదరాబాద్కి వెళ్తే నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకాన్ని సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా అండి ఇంకా ఎన్నో మార్పులు. మనం ఈరోజు టెలికాం రెవల్యూషన్ బీసీలకి ఒకటండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు 1984లో మండల్ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ తీసుకొచ్చి బీసీలు అన్నిటి మీద సర్వే చేయించి బీసీ ఉపకులాలన్నిటి మీద ప్రతి ఒక్క ఉపకులానికి రిజర్వేషన్ అందే విధంగా 45% 45% బీసీ రిజర్వేషన్లు ఇస్తూ ప్రతి ఒక్క ఉపకులానికి రిజర్వేషన్ అందించే విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు బీసీల్లో. ముఖ్యంగా అండి బీసీలకి నిజమైన రాజకీయ స్వాతంత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు 10-20 మంది బీసీలు శాసనసభలో ఉంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 100 మందికి పై బీసీలు చట్టసభలో కూర్చున్నారంటే అది తెలుగుదేశం పార్టీ మార్క్. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు 24% రిజర్వేషన్ కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 30%కి ఇంక్రీజ్ చేయడం కావచ్చు. ఈ విధంగా తొలిసారి బీసీలకి రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించింది అది తెలుగుదేశం పార్టీ మార్క్. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, వాళ్ళే బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి వీళ్ళు రాజ్యాధికారంలో ఉండాలని చెప్పి ఆ రోజు అవకాశాలు కల్పించింది. ఏ విధంగా అంటే ఒక ఎర్రంనాయుడు కావచ్చు, ఒక లాల్జన్ బాషా కావచ్చు, ఒక యనమల రామకృష్ణుడు కావచ్చు, అదేవిధంగా ఒక మోతుపల్లి నరసింహులు కావచ్చు, అంటే బీసీ దళితులు, ఈ విధంగా దళితులు ఎంతో మందికి రాజకీయాల్లో అవకాశం కల్పించి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని తీసుకొని వచ్చి చట్టసభలకు వాళ్ళని మంత్రులుగా చేసి వాళ్ళ చేత పరిపాలన చేయించి బీసీలు అనే వాళ్ళు పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలని చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా అవకాశాలు కల్పించి తెలుగుదేశం పార్టీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వాళ్ళ జీవన విధానాలు పెంపొందించింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా అండి ఈరోజు మనందరం సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నాం. ఆ సెల్ ఫోన్లు ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. ఒకప్పుడు 1997లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టెలికాం రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఆ రోజు ఓన్లీ ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఏదైనా మొబైల్ కనెక్షన్ చేయాలి, అది చాలా కష్టంగా ఉంది, ఒకరే ఎంతమందికి ఇస్తారు. అందుకే ప్రైవేట్ వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఎంకరేజ్ చేస్తే ఇది ఒక ట్రాయ్ అనేది ఏర్పాటు చేసి
టెలికాం రెవల్యూషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏర్పాటు చేసి దాని కింద ఇవన్నీ ఉండే విధంగా చేసి అందరికీ మనం దీన్ని వేరియస్ సిగ్నల్స్ ఈ విధంగా పెడితే ఆ రోజు ధీరుభాయ్ అంబానీ గారికి సజెస్ట్ చేయడం, ఆ తర్వాత ఎయిర్టెల్, రిలయన్స్, ఈ విధంగా అనేక నెట్వర్క్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎన్నో నెట్వర్క్స్ పుట్టుకొని వచ్చాయి. ఆ విధంగా అప్పుడు ఏమంటే అందరికీ డిజిటలైజేషన్ అనేది ప్రతి మారుమూల పల్లెల వరకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా వెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరూ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉన్నంటే ఆ రోజే తెలుగుదేశం పార్టీ ఆలోచించింది, ఆ రోజు పునాదులు వేసింది, ఈ రోజు అవి ఎగ్జిక్యూషన్ వ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా నదుల అనుసంధానం. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో నదుల అనుసంధానం చేయాలని ప్రపోజల్ కేఎల్ రావు గారు పెడితే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అప్పుడు అది సాధ్యపడదు ఈ విధంగా అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఈయన కన్వీనర్గా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాట్లాడి ఈ విధంగా నదులు ప్రపోజల్ చేయాలండి, ఈ విధంగా అనుసంధానం చేస్తే వేస్టేజ్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది, దాని ద్వారా నీళ్ళన్నీ మనం ప్రతి ఒక్క ప్రాంతానికి అందించవచ్చు, ప్రతి ఒక్క ప్రాంతానికి నీళ్ళు అందిస్తే నీళ్ళు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది, అందుకని మనం చేద్దామని చెప్పి ఆ రోజు భావించి ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అటల్ బిహారీ వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కృష్ణా గోదావరి నదులను తొలిసారి అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా ఈ విధంగా నదులను వేస్టేజ్ ఆఫ్ వాటర్ని తగ్గించి రాయలసీమ ప్రాంతాలకు, మెట్టభూమి ప్రాంతాలకు తీసుకొని వచ్చారు. ఇంకొకటి ఏంటంటే అండి, రైతులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో తెలుసుకోండి, రైతు బజార్లు పెట్టించింది. అదేవిధంగా ఒకప్పుడు రైతులు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేకపోతుంటే 50 రూపాయలకే హార్స్ పవర్ అందించింది తెలుగుదేశం పార్టీ. పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి కదండి, అవి ప్రాపర్గా ఉండాలని అవి అందించింది తెలుగుదేశం పార్టీ. అది మాత్రమే కాకుండా రైతులందరికీ ఒకప్పుడు వెహికల్స్ ఉంటే ట్రాక్టర్స్ ఇవి దానిపైన ట్యాక్సెస్ వేసారు, అది ఎత్తేసింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. అవి మాత్రమే కాకుండా రైతులకి సబ్సిడీ పైన వస్తువులు అందించడం చేసింది తెలుగుదేశం పార్టీ. వడ్డీ లేని రుణాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ రైతులకు తెలుగుదేశం పార్టీ చేసింది. ఇవి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు. ఏ విధంగా అంటే రైతులకి వాళ్ళు పండించుకున్న పంట ఎక్కడికి అమ్ముకోవాల్సిన అవసరం లేక గిట్టుబాటు ధర కల్పించి ఈ విధంగా వారం రోజుల్లో డబ్బులు ఇచ్చే విధంగా ఈ విధంగా చేసింది. డ్రిప్ ఇచ్చింది, డ్రిప్ ఇరిగేషన్, దాని ద్వారా రాయలసీమలో ఎంతోమంది బాగుపడ్డారు. ఈ విధంగా రైతులను ఆదుకునేది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు దాదాపుగా అప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో 1000 బోర్లు ఏమో ఉన్నాయి. 1000 బోర్లు ఉంటే అప్పుడు మెట్ట భూములు ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమలో వాళ్ళకి నదులేముండవు, నీళ్లు కావాలంటే బోర్ వేసుకుంటే ఈ విధంగా ఆ పేదవాళ్ళందరూ వేసుకోలేరు. అందుకని చెప్పి ఆ రోజుల్లోనే 14,000 బోర్లు వేయించారు ఎవరు, ఎన్టీ రామారావు గారు. దాని ద్వారా ఎంతోమంది రైతులకు రైతు బాంధవుడుగా ఎన్టీ రామారావు గారు అవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చిందండి. ఒక రంగం కాదు, 2 రంగాలు కాదు, అన్ని రంగాలలో ఈరోజు మారుమూర పల్లెల్లో ఉండే సర్పంచ్ ఆఫీస్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో ఉండే అత్యాధునిక భవనాలు కావచ్చు, ఇవన్నిటి వరకు ప్రతి ఒక్కటి చేసింది ఈ తెలుగు నేలపైన తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు నేలకి ఒక ఆత్మగౌరవాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు వాళ్ళు సగర్వంగా తల ఎత్తుకొని వాళ్ళ పనులు చేసుకుంటున్నారంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ జీవన ప్రమాణాల్లో తెలుగుదేశం పార్టీ మార్క్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. 40 ఏళ్ళగా ఎక్కడ కానీ రాజీ లేని పోరాటం చేసింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసింది. ఆ రోజు జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నో మార్కులు. ఎందుకంటే 1984లో దేశం మొత్తం మీద కాంగ్రెస్ ప్రభంజనం వీస్తూ ఉన్నా కానీ ఆ రోజు 1984లో 30 స్థానాలతో పార్లమెంట్లోని ప్రధాన ప్రతిపక్షంగా వహించింది ఏకైక ప్రాంతీయ పార్టీ, అది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 1989లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఆ రోజు విపి సింగ్ గారిని ప్రధానమంత్రిని చేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి అవకాశం వస్తే వద్దని తిరస్కరించారు. అదేవిధంగా 1996లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లేని తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి యునైటెడ్ ఫ్రంట్ ఆ రోజు హెచ్డి దేవేగౌడ గారిని, ఐకే గుజ్రాల్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రదానం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే నాకొద్దు, నా జీవితం తెలుగు నేలకు అంకితం అని చెప్పిన వ్యక్తులు. అదేవిధంగా 1999లో ఈనాటి ఇప్పుడు బీజేపీ ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఆ విధంగా నిలబెట్టి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అదేవిధంగా భారతదేశానికి ఒక దళిత రాష్ట్రపతిని కేఆర్ నారాయణ గారిని, అదేవిధంగా ఒక మైనారిటీని దేశానికి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ప్రతిపాదించి గెలిపించుకున్నారు. జిఎంసి బాలయోగి
గారిని స్పీకర్గా తొలి దళిత స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ విధంగా జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ సృష్టించుకుంది. ఎక్కడ కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేసింది కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి మేమేదో పదవులు తీసుకోవాలని ఏ రోజు ఆశపడలేదు. మా ప్రాంతం అభివృద్ధి జరిగితే చాలు, మా ప్రాంతంలో ఉండే బిడ్డలకు ఉద్యోగాలు వస్తే చాలు, మా ప్రాంతంలో ఉండే పేదల జీవితాలు మారి వాళ్ళ జీవన ప్రమాణాలు మారి వాళ్ళు బాగుపడితే చాలు, అదే తెలుగుదేశం పార్టీకి ఆనందం ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సేవా సంస్థ. అదేవిధంగా ఎంతోమంది రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన ఒక విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు నేలకి స్వేచ్ఛ వాయువులనిచ్చిన పార్టీ. ఈ తెలుగు నేల ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉండాలని భావిస్తూ ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ మనకే తెలియకుండా మన చుట్టూ హై స్కూళ్ళు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అత్యాధునిక హాస్పిటల్ 30 పడకలు 50 పడకలు 100 పడకల ఆసుపత్రులు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దగ్గర తెలుగుదేశం పార్టీ మార్క్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మార్క్ ఏంటనే వాళ్ళకి ఈరోజు పల్లెల్లో ఉండే మండల వ్యవస్థ ఉంది కదా, ఆ మండల వ్యవస్థని స్థాపించిన తెలుగుదేశం పార్టీ, అది తెలుగుదేశం పార్టీ మార్కు. ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా మండల పరిషత్ స్కూళ్ళు, జడ్పీహెచ్ఎస్ స్కూల్, అది తెలుగుదేశం పార్టీ మార్కు. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్, అది తెలుగుదేశం పార్టీ మార్కు. పక్కా రోడ్లు, అది తెలుగుదేశం పార్టీ మార్కు. రైతు బజార్లు తెలుగుదేశం పార్టీ మార్కు. డ్వాకరా తెలుగుదేశం పార్టీ మార్కు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికులకి బీమా, అది తెలుగుదేశం పార్టీ మార్కు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ మార్క్ ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి 23 జిల్లాల్లో ప్రతి మారుమూల పల్లెల్లో కూడా అభివృద్ధి జరిగింది. అక్కడ ఏదో ఒక భవనం ఉందంటే అది కూడా తెలుగుదేశం పార్టీ నిర్మించి, అది తెలుగుదేశం పార్టీ మార్కు. ఈ తెలుగు నేల ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని ఎవరూ చలపలేరు. తెలుగుదేశం చేసిన సంక్షేమ కార్యక్రమాలు నభూతో నా భవిష్యత్తు. ఇక ముందు ఎవరు చేయలేదు, ఇక తర్వాత ఎవరు చేయలేదు. తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యపడుతుంది. ఈ విధంగా తెలుగు నేలపైన తెలుగుదేశం పార్టీ ఇంకా మరిన్ని రోజులుంటూ తెలుగు ప్రజల జీవన విధానాలను పెంపొందించేదానికి తెలుగుదేశం పార్టీ ఇంకా అనేక నూతన వరవడలు తీసుకొని వచ్చి ఈ తెలుగు జాతి అభివృద్ధి కృషి చేయాలని ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగువాడిగా సగర్వంగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా 2 చిన్న విషయాలండి. ఎన్టీ రామారావు గారు రాష్ట్రం కోసం ఇంత చేశారు, దాని తర్వాత దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో వీళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది. అలాగే ఎన్టీ రామారావు గారి కుమార్తె నారా భువనేశ్వర్ గారు కానీ, ఆయన కుమారుడు బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకుందాం ఒకసారి. తప్పకుండా అండి. ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పేర్ల పైన ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడం. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి పేరుని ఈ రోజుటి వరకు చిరస్మరణీయంగా ఉన్నారంటే దాంట్లో వాళ్ళ కుమారులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. భువనమ్మ, ఎందుకంటే తెలుగు నేలకి అమ్మ మా భువనమ్మ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి తెలుగుదేశం పార్టీ కొన్నిసార్లు అధికారంలో ఉంది, కొన్నిసార్లు ప్రతిపక్షాల్లో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజల్లో ఎక్కడ ఎవరికన్నా సమస్య వస్తే మా భువనం అండగా నిలబడింది. ఎక్కడన్నా తుఫాన్లు వస్తే అక్కడ మా భువనం అండగా నిలబడి ప్రభుత్వాలు ఆదుకోకపోయినా మా భువనమ్మ సహాయం చేసింది. అదేవిధంగా ఎవరన్నా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు అనాథలుగా ఉంటే వాళ్ళని ఆదుకుని వాళ్ళని చదివిపించింది మా భువనమ్మ. ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎవరన్నా వచ్చి సహాయం అడిగితే కల్మషం లేకుండా సహాయం చేసింది మా భువనమ్మ. ఈ విధంగా మా భువనమ్మ మా తెలుగు నేలకే అమ్మ. ఎందుకంటే ఎంతోమందికి నిస్వార్థంగా కల్మషం లేకుండా ఆ మహానుభావుడు పేరు చెప్పి ఎంతోమందికి సేవ చేస్తుంది మా భువనమ్మ. ఎన్టీఆర్ ట్రస్ట్ మీద మా భువనమ్మ చేస్తుంది. అలాంటి మా భువనమ్మని నిండు సభలో ఒక రాక్షసులు అవమానించారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ తెలుగు వాడిగా చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం మా తెలుగు వాళ్ళందరూ ఏకమై బుద్ధి చెప్తాం. ఇది మా భువనమ్మకు జరిగిన అవమానం కాదు, మా తెలుగు తల్లికి జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా భువనమ్మకు జరిగిన అన్యాయానికి మా తెలుగు ప్రజలంతా ఏకమై ఆ రాక్షసులకు బుద్ధి చెప్తాం ప్రజాక్షేత్రంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగా బసవతారకంగా, ఎందుకంటే భువనమ్మ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాజకీయాల్లో ఉండేటప్పుడు కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అన్నిటికీ అండగా నిలబడింది బసవతారకం గారు. ఆమె ఒకప్పుడు క్యాన్సర్ అనే మహమ్మారితో ప్రాణాలు విడవడం జరిగింది. ఆ విధంగా ఆమెకి జరిగిన విధంగా ఇంకా రాష్ట్రంలో ఎవరికీ జరగకూడదని భావించి ఆనాడు ఎన్టీ రామారావు గారు బసవతారకం హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా బ్రాహ్మణి గారు వీళ్ళంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వీళ్ళు చేస్తూ మా తల్లికి జరిగింది, మా కుటుంబంలో జరిగిన ఏ ఆడబిడ్డకి జరగకూడదు, ఎవ్వరూ ఈ విధంగా క్యాన్సర్తో చనిపోకూడదని ఎంతోమంది పేదలకి
డబ్బులు తీసుకోకుండా సేవలు అందిస్తూ ఉన్నారు బసవ తారక హాస్పిటల్. ఇది ఒక రాజకీయ చైతన్యం కలిగినది కాదు, ఒక సేవా సంస్థ అని ఎందుకన్నామంటే ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు లాభం ఆశించకుండా చేయడం బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కానీ ఏ పార్టీ ఉండదేమో, అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యపడింది. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, బసవ తారకం హాస్పిటల్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇవి లాభాల కోసం కాదు, ప్రజల కోసం. తెలుగుదేశం పార్టీలో 3వ తరం వారు నారా బ్రాహ్మణి గారు, నారా బ్రాహ్మణి గారు, నారా లోకేష్ గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళగా ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల కోసం బీమా తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. ఈరోజు ఈ గత 5 ఏళ్ళగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది కార్యకర్తలను చంపేస్తూ అదేవిధంగా అక్రమ కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు ఈ లోకేష్ని టచ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా గుండెల్లో ఉంటారు. మా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ ఈ లోకేష్ అండగా ఉంటాడని చెప్పి కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే రాత్రి 12 గంటలకు 1 గంటలకు వచ్చి కార్యకర్తలను ఎత్తుకోబోతే ఆ టైంలో కూడా అన్నా నన్ను ఈ విధంగా అరెస్ట్ చేశారంటే అప్పటికప్పుడే లోకేష్ యాక్షన్ లేక దిగి రంగంలోకి దిగి వాళ్ళని ఆదుకుని మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిన వ్యక్తి. ఎక్కడన్నా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలు అనాథలుగా మిగిలిపోయింటే మీరు బాధపడద్దండమ్మా, మీకు అండగా నేనుంటాను. నా బిడ్డ దేవాంశని ఏ విధంగా చదివిస్తున్నానో మిమ్మల్ని అదే విధంగా చదివించి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసి మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని చంపించారో మీ తండ్రిని వాళ్ళకే మీరు మంచి చేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాను అని చెప్పిన వ్యక్తి లోకేష్. ఇది సమాజంలో విలువలతో ఆ విధంగా విలువలతో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీ బహుశా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మరొకటి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఎన్టీ రామారావు గారిది. దీని మీద ఏం చెప్తారు? ఆ రోజు ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన ఆ నినాదం ఇచ్చాడో తెలియదు కానివ్వండి, ఈరోజు ఆ నినాదం నమ్ముకొని నారా కుటుంబం కావచ్చు, నందమూరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు, భువనమ్మ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే నినాదం కోసం పనిచేస్తూ ఉన్నారు. సమాజం మనకు దేవాలయం, ప్రజలు దేవుళ్ళు. ప్రజల్ని మనం దేవుళ్ళుగా భావిస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి. మంచి సమాజ నిర్మాణం అంటే కొత్త నూతన వరవడుల్ని అందిపుచ్చుకొని మనం అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరి జీవన విధానాలు పెంపొందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఇదే విధంగా ఇప్పుడు 42 ఏళ్ళైంది, ఇంకా మరో 100 ఏళ్ళైనా కానీ ఇదే విధంగా వెళ్తూ ఈ తెలుగు జాతికి సేవలు అందిస్తూ, తెలుగు జాతికి మాత్రం భారతదేశానికి సేవలు అందిస్తూ ఈ దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్లాలని భావిస్తూ ఉన్నాను. ఇంకొక చిన్న విషయం అండి, 1983లో రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలని మలుపు తిప్పే విధంగా ఒక అద్భుతమైన రాజకీయ పార్టీ తెలుగుదేశాన్ని స్థాపించి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు, రా కదలిరా అని చెప్పి పిలిచిన పిలుపు, అది నేటికి ఒక యువ ప్రభంజనమై రాష్ట్రంలో అది ఎప్పుడైతే అది వినిపించిందో దాని వెనకాల రా కదలిరా వెనకాల లక్షలాదిగా యువత, పేద బలహీన వర్గాల ప్రజలు, దళితులు, మైనారిటీలు వీళ్ళందరూ దాన్ని అనుసరిస్తారు. ఆ రా కదలిరా వెనకాల పరుగులెడుతుంది రాష్ట్రం. ఒకప్పుడు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు చైతన్య తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే ఏ విధంగా బడుగు బలహీన వర్గాలు కదలి వచ్చారో ఈరోజు నారా లోకేష్ గారు యువగలం అంటే అదేవిధంగా రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువత వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని తెలుగుదేశం పార్టీకి చెప్పడం జరిగింది. అప్పుడు లోకేష్ గారు బడుగు బలహీన వర్గాలకి ఈ తెలుగుదేశం పార్టీ యువగల మండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న రా కదలిరా అని పిలుపునిస్తే ఒక్కసారిగా తెలుగు జాతి ఉవ్వెత్తున లెగిసి వచ్చింది. ఈ 5 ఏళ్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దగాపడ్డ రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ ఏకమై వచ్చి మీకు అండగా మేముంటాం. ఆ రోజు 1983లో ఏ విధంగా అయితే అండగా ఉన్నామో 1994లో మీ పార్టీని ఏ విధంగా అఖండ విజయం గెలిపించే విధంగా చేశాం, అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా 1994లో ఏ విధంగా మీకు ఆ విధంగా మేము అఖండ విజయాన్ని మీకు కట్టబెట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా 1994లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే అఖండ విజయం సాధించిందో ఆనాటి అధికార కాంగ్రెస్కి ఏ విధంగా ప్రతిపక్ష హోదా కూడా రానియకుండా 294 స్థానాల్లో కనీసం 20 స్థానాలు కూడా ఆనాటి కాంగ్రెస్కి రాకుండా ఏ విధంగా భూస్థాపితం చేశారో అదేవిధంగా 2024 ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా డిపాజిట్లు రాకుండా భూస్థాపితం చేయడానికి తెలుగు ప్రజలు సంసిద్ధమై అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇవ్వడానికి అదేవిధంగా తెలుగుదేశం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని తెలుగుదేశం గెలిస్తేనే మనకు భవిష్యత్తు అని ఈరోజు రాష్ట్రంలో యువత కంకణం కట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. రా కదలరా, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అన్న పిలుపుతో ఈ రాక్షస పాలన అంతమవుతుందంట. ఖచ్చితంగా అంతమవుతుందని భావిస్తూ ఉన్నాను ఒక తెలుగు వాడిగా. చాలా మంచి విషయాలు చెప్పారండి.
ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.